హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సొరో ట్రావెలర్ సీతారాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనమైతే నాగులపల్లిలో ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాము. అక్కడైతే నిన్న శ్రావణ పౌర్ణమ, జంజాల పౌర్ణమ అని చెప్పేసి అలంకారాలు అయితే చేశారు. వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అలాగే శివుడికి, తర్వాత పార్వతీదేవి. అక్కడ పర్వతవర్ధిని దేవి అంటారండి. శివుడి పేరు వచ్చి అక్కడ ఉమా రామలింగేశ్వర స్వామి. చూస్తున్నారు కదా, మనకైతే పంచలేవి కట్టి పంచలేవి అయితే అలంకారం బాగా చేశారు. చూస్తున్నారు కదండి, ఇది మన సుబ్రహ్మణ్య స్వాముడు. మనకి అందరికి తెలిసిందే శివుడిది. చూశారు కదండి. ఈ గుడి ఇంతకుముందు ఆల్రెడీ మీకు మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. శివుడికి అభిషేకం చేస్తే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైతే మన వీడియోస్ చూడలేదో వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. చూస్తున్నారు కదండి, ఇదైతే మన అమ్మవారు అండి, పార్వతవర్ధిని దేవి. చూశారు కదండి, పూలతో కుంకుమ పూజ అది చేశారు. శ్రావణ పౌర్ణిమ శ్రావణ శుక్రవారాలు పూజలు చేస్తారన్నమాట ఇక్కడ బాగా. చూస్తున్నారు కానీ గాజుల దండ అదే వేశారు. భక్తులు అయితే సమర్పించారు గాజుల దండ. అమ్మవారికి చేసిన, అమ్మవారికి తెలిసినా కదండి, అమ్మవారికి అంత అలంకారం చేసినా అమ్మవారికి సరిపోదు. చూశారు కదండి. అయితే వెనకాల మన అమ్మవారికి మకర తోరణం ఉండేది. మొత్తం అందరికీ ఉంటుంది మకర తోరణం. దీని చూడండి, మొత్తం అలంకారం అయితే మాత్రం చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. శారీ కూడా చాలా బాగున్నది, అమ్మవారికి కట్టింది. ఇంకెవరైతే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, మరికొన్ని వీడియోస్ చూడడానికి, మరిన్ని వీడియోస్ ఇంకా చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సూరత్ ట్రావెలర్ సీతారాం. బాయ్ బాయ్. For more videos, please like, share and subscribe. Solo Traveler Sitaram. Bye bye.